రాష్ట్ర నాయకులు జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి 64వ జన్మదిన వేడుకల సందర్భంగా వీక్లీ మార్కెట్ లో కూలీలకు, వృద్ధులకు, అనాథలకు టిఫిన్, ఉప్మా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు తాడవాయి మండల వీరసేవ లింగాయత అధ్యక్షులు మామిండ్ల రాజు పంపిణీ చేశారు. పైడి ఎల్లారెడ్డి ట్రస్ట్ తరపున దేవాలయాలకు చందాలు, అయ్యప్ప స్వామి గుడికి వాటర్ ప్లాంట్, స్కూల్ పిల్లలకు బెంచీలు, ప్రజలు ఆపదలో ఉన్న విషయం తెలుసుకొని ఎన్నలేని సేవలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడి ఎల్లారెడ్డి ఆరోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. రాజు మా గ్రామం సోమారం మండల్ తాడవాయి. నేను వీరసేవ లింగాయత్ మండల్ ప్రెసిడెంట్ను. మా పైడి ఎల్లారెడ్డి సైంటిస్ట్ జన్మదిన సందర్భంగా మేము ఈరోజు వీక్లీ మార్కెట్లో పేదలకు టిఫిన్ పంచడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము. ఆయన సేవలు నిలలేని సేవలు చేస్తున్నారు. ఏ పదవులు లేకుండా ఆయన సేవకు చాలా ముందడుగుతాడు. అనాథ పిల్లలు కానీ లేకపోతే లేబరులు కానీ ఆయనకు చాలా ప్రాణం. ఆయన సేవలు వాటర్ ప్లాంట్ కానీ, స్కూల్లో బెంచీలు కానీ, పిల్లలకు చందాలు కానీ, మరియు పిల్లలకు డ్రెస్సులు, అనాథ పిల్లల డ్రెస్సులు మొన్న దేవాయిపల్లిలో డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ ఏది కూడా అడిగిన వెంటనే లేదు అనుకుంటే ప్రతి ఒక్కరికి ఆయన సేవలు అందించడం జరిగింది. ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలోనే కానీ ఎక్కడ కూడా ఇలాంటి మన కనవరడు. ఎన్ని కోట్లున్నా దాచుకొని వాళ్ళు ఇంకా సంపాదించాలని కోరికలు ఉంటాయి. కానీ ఇతని ఈ సార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకు ధనం ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యము. వాళ్ళను మనం సేవ చేయాలి. భగవంతుడు నాకు ఇచ్చినంతలా నేనే బతకడం గొప్పతనం కాదు, ప్రజలను కూడా మనకు అయినంత సాయం చేయాలని ఆయన కోరిక. నేను బీజేపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఈరోజు శ్రీయుత గౌరవనీయులు పైడి ఎల్లారెడ్డి గారి జన్మదినం సందర్భంగా వీక్లీ మార్కెట్లో పేదలకు టిఫిన్లు పంచడం జరిగింది. ఆయన ఎప్పుడు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే ఇప్పటికీ ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని, ఇక ముందు ఆయనకు ధైర్యం ఆ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.